హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చ పెసర్ల కూరని ఎలా చేయాలో చూపెడతాను. రైస్లోకి, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ఇంకా చేయ విధానం చూస్తూ ఉండండి. ముందుగా ఒక టీ గ్లాసుడు పెసర్లని నైట్ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కల్లా మనకు పెసర్లు అయితే మంచిగా నానతాయి. ఇలా నానిన పెసర్లని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ పెసర్లను వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. 2 లేదా 3 అండి, మరీ ఎక్కువ ఉడికించుకుంటే పెసర్లు ముద్ద అయిపోతాయి. అలా కాకుండా 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు పెసర్లు అయితే ఇలా ఉడికినాయి. ఇప్పుడు కర్రీ అయితే చేద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి నూనెలో. ఇలా ఉడికినాక 2 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇలా చిటపటలాడినాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, కానీ 2 వేస్తే బాగుంటాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. టమాటాలు ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ అనేది పుల్లగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పెసర్ల కూరకి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని టమాటా మంచిగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటే మనకు టమాటా అనేది బాగా ఉడుకుతుంది. టమాటా ఇలా ఉడికినాక 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారాన్ని కూడా చూసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి కారాన్ని కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక మనము ముందుగల కుక్కర్లో ఉడికించి పక్కకు పెట్టుకున్న పెసర్లని ఒకసారి కలుపుకొని, బాగా కలపొద్దండి, కొంచెం కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. పెసర్ల కూర అయితే రెడీ అయింది. కొంచెం గ్రేవీ కోసము ఉప్పు కారం కలిసిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాతకి ఒక చాయ్ గ్లాసుడండి నీళ్ళు పోసుకోవాలి మంచి ఎసరు కోసం. ఇలా నీళ్ళు పోసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పచ్చ పెసర్ల కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే, అందరు కొత్తిమీర వేస్తారు, మనం కొరియాండర్ పౌడర్ వేసాం కాబట్టి ఇక్కడ మనం పుదీనా వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ ఎలా చెప్పేసేయండి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా. ఓకేనా, బాయ్ బాయ్.